చర్చిల్ని తీసేస్తున్నారు, త్రిపుల్ వెంటబడుతున్నారు, దళితులకు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. సార్, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మత విశ్వాసాలను, అన్ని మత విశ్వాసాలను సమానంగా చూస్తానని ఓ తీసుకున్న మీరు అంటే ఈ క్రిస్టియానిటీ ఓట్లు కావచ్చు, దళితుల ఓట్లు దూరం అయితే ఇబ్బంది కాదండి? ఎందుకు ఉంటుంది ఇబ్బంది? ఆడుతూ కింద పడితేనే ఎముకలు ఇరిగిపోయాయి, అట్లాంటిది మేము కొడితే ఆయన పరిస్థితి ఏంటి, క్రాక్స్ వచ్చి ఆగిపోతాయని ఆ టోన్లో వచ్చేటట్టుగా మాట్లాడిన దానికి ఒళ్ళు కోవెక్కి వాగుతున్నాడు అంటారు. అప్పుడు ఉన్నటువంటి రెడ్ బుక్ ఇక్కడ పనిచేయట్లేదు. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళకి శిక్షలు ఇంకా పడలేదు. ఆ బుక్కులకి నాకు సంబంధం లేదు. ఒక ఎంపీగా ఉన్నటువంటి మిమ్మల్ని ఎందుకు అంత కస్టోడియల్గా టార్చర్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే అతను తట్టుకోలేడు. కొన్ని విషయాలు మీరు మాట్లాడినవి కొంత గ్యాప్ పెంచాయేమో అన్నటువంటి, అంటే పవన్కి మీకు అట్లాంటిది ఏమైనా ఉందా? ఏ వర్గానికి కూడా దగ్గరగా లేకుండా పోతున్నారు త్రిపుల్ అనేది? ఒక్కొక్కరిది ఒక్కో పర్సెప్షన్లో ఉంటుందమ్మా. ఇప్పుడు తాళ్ళను చూసి కొందరు పామని భయపడిపోయి పారిపోతారు. అది నాకు తాళని తెలుసు, లేదంటే అది తాసుపాము కాదో బురద పాము అని తెలుసు, మీద కాలు వేసుకుని వెళ్ళిపోతాను నేను. గత 6-7 ఏళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటూ, ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో నిత్యం వినిపించే పేరు త్రిపుల్ ఆర్. ఆయనే రఘురామకృష్ణరాజు. కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, మొత్తం కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఏమైనా ఇంపార్టెన్స్ తగ్గిందా? ఇలాంటి అంశాలపై ఆయనతోటే మాట్లాడదాం. మనతో పాటు త్రిపుల్ ఆర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంకి సంబంధించి గత వారం 10 రోజులుగా రగులుతున్నటువంటి ఇష్యూ, ఏదో గుడి కడదాము అని చెప్పి అక్కడ గొడవ, ఒకవైపు చర్చిల్ని తీసేస్తున్నారు, త్రిపుల్ వెంటబడుతున్నారు, దళితులకు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఉండి నుంచి వస్తున్నటువంటి ఒక రకమైన ఒపీనియన్. దానికి మీరేమంటారు? ఆ ఒపీనియన్ ఉండి నుంచి రావట్లా. నలుగురు నీలి కుమారులు మాట్లాడుతున్నారు. ఓ మాజీ ఐఏఎస్, తీసేసిన ఐపీఎస్, ఇంకో మాజీ ఎంపీ, ఇంకో మాజీ మేజిస్ట్రేటు, వీళ్ళు ఈ నలుగురు మాజీలు నా మీద రాజీ లేని పోరాటం చేసుకుంటున్నారు. సో వాళ్ళు మాట్లాడటం తప్ప అక్కడ నేను ఏమీ చర్చిలు మసీదులు కొట్టింది లేదు, ఏమీ లేదు. రోడ్డు పైన అభివృద్ధికి, కాలువలకి విఘాతం కలిగించే విధంగా ఉంటే కోర్టు అనుమతితో కొన్ని హౌసెస్ వాటర్ పొల్యూషన్ లేకుండా అక్కడ 2-3 చర్చిలు డైరెక్ట్గా కాలువల మీద ఒక బ్రిడ్జ్ లాంటిది వేసి దాని మీదే చిన్న చర్చ్, అంటే పెద్ద చర్చ్ కూడా కాదు, చిన్న షెడ్ లాగా వేసిన టైప్ చర్చెస్ ఉంటే ఆ కాలువ రిపేర్లకి వాటికి విఘాతం వస్తుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని తీసివేయడం జరిగింది. అలాగే కాళ్ళ అనే ఒక గ్రామంలో రోడ్డుకి సెంటర్లో ఒక దేవాలయం ఉంటే నేను ఎవరైతే స్థాపించారో వారితో మాట్లాడి వారికి ఆల్టర్నేటివ్ స్థలం చూపెట్టి ఆ దేవాలయ నిర్మాణానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో అంత ఆర్థిక సహాయం చేసి, అది కూడా ఒక చర్చ్ అనే కాదు, దేవాలయం ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవాలయాన్ని కూడా దానికి ఆల్టర్నేటివ్ సజెషన్ చేయటం జరిగింది. సో ఆ రకంగానే వెళ్ళాను తప్ప ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్నట్టు. కాకపోతే ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. ఎక్కడైనా టక్కమని అప్పటికప్పుడు ఒక చిన్న షెడ్ వేసి పైన సిలువేస్తే ఇంకెవడో దాన్ని అంటుకోలేడు. అంటుకుంటే ఒక అట్రాసిటీ కేసు మనం పెడితే వాళ్ళు పారిపోతారు అనే ఒక థింకింగ్లో వారు ఉంటాం. అదే థింకింగ్లో మిగిలిన వాళ్ళందరూ, ప్రభుత్వ అధికారులు కూడా దురదృష్టం, వాళ్ళు కూడా అదే థింకింగ్లో ఉంటాం. ఒక రూల్కి ఎగెన్స్ట్గా జరుగుతున్న దాన్ని ఆపితే
ప్రభుత్వ అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు, మనకెందుకు తలనొప్పి అని. వారి విధులను కూడా వారు నిర్వర్తించుకోలేని దుస్థితిలో ప్రభుత్వ అధికారులు, ఇంక్లూడింగ్ అప్ టు కలెక్టర్, ఆ స్థాయిలో వ్యక్తులు కూడా భయపడుతున్న పరిస్థితులు క్రియేట్ అయినాయి. కానీ నేనేమంటాను సార్, ఒకవైపు గుడి నిర్మాణానికి మీరు చొరవ చూపిస్తూ, ఇంకోవైపు చర్చిల్ని పక్కన పెట్టడం, కొట్టేయడము, లేదు అంటే ఇక్కడ ఎందుకు పెట్టారు, అదే అంటే ఇలా పర్మిషన్ కాదమ్మా, లేకుండా ఇప్పుడు పెట్టారు. నీకు సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ అమ్మా. కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక గుడి కట్టినా దానికి ఒక అనుమతి ఉండాలి. ఓకే, ఇది బ్రిటిష్ కాలం నాటి గుడి, అక్కడ 1932లో ఉంది. సో తర్వాత మనం చట్టాలు చేసుకున్న తర్వాత గుడి, ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఎవరైనా కట్టాలి అంటే దానికి అనుమతి తీసుకోవాలి. ముందు అక్కడ ఉన్న లోకల్ బాడీ అనుమతితో, తర్వాత ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయితే కలెక్టర్ దగ్గర కూడా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుని నువ్వు కట్టాలి అని మనం చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసాం. అసెంబ్లీలో పాస్ చేసిన ఆ చట్టం మీద జీవో, గవర్నమెంట్ అనుమతితో జీవో ఇచ్చారు. సో ఆ చట్టాన్ని నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను అని నువ్వు మాట్లాడి, ఒక రోడ్డుకి అడ్డంగానో లేదంటే ఒక 100 మంది నివసిస్తూ ఉంటే అక్కడ నువ్వేమో వ్యాపారం కోసం ఒక చర్చ్ పెట్టేసి, ఎనీ చర్చ్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్, నీకు తెలుసో లేదో. అదే ప్రభుత్వానికి ఆదాయం కాదు, దేవాలయాల ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది. అందులో కొంత ఏదో పూజారులకు ఇస్తున్నారు తప్ప బేసిక్గా ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది. చర్చ్ అనేది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ మోడల్ అయిపోయింది. ఎవరో ఒకరు పెట్టుకుంటారు, ఏదో దశంభాగం అంటాడు, తీసుకుంటాడు. ఓకే, అది ఎవరి బిజినెస్ మోడల్ వాళ్ళది. నేను ఆ బిజినెస్ మోడల్లోకి వెళ్ళాల. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టాలంటే నువ్వు ఒక అనుమతి తీసుకుంటున్నావు కదా, నా ఇష్టమయ్యా నేను పెట్టుకుంటాను, నేను తీసుకోను. ఒక దళితుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నాడు అనుకో, వినమయ్యా, ఒక దళితుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నాడు అనుకో, నేను దళితుడిని, పైగా క్రిస్టియన్ని, ఏంటి ఫ్యాక్టరీకి అనుమతి అని అడిగితే ఫ్యాక్టరీస్ అథారిటీ ఊరుకుంటాడా? అలాగే చర్చికి కూడా రూల్ పెట్టుకున్నాం, ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వు. అంతేగాని నేను చర్చి కట్టుకుంటే నా చర్చి కూల్చేస్తావా, నా చర్చికి నోటీస్ ఇస్తావా అంటే ఎవరా? రూల్ ఫాలో అవ్వకపోతే ఎవరా? నువ్వు క్రిస్టియన్ అయితే నేను భయపడిపోవాలా? అంటే చట్టాన్ని కొందరు విషయంలో ఫాలో అవ్వాలి, కొందరు విషయంలో ఫాలో అవ్వకూడదా? కానీ అంటే ఇట్లాంటి పరిస్థితులు ప్రతి ఊర్లోనూ, ముఖ్యంగా ఆంధ్రాలో దాదాపుగా ప్రతి చోట ఉండేవి. కానీ ఎందుకు రఘురామ ఒక్కడే దీని మీద ఇంత ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఇంత పర్టికులర్గా ఉన్నాడు అంటే? ఎందుకు ఉన్నాడు అంటే, ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా ఒక పీక్ వెళ్ళిపోయినప్పుడు కరెక్షన్ వస్తుంది. ఐ థింక్ అది పీక్ వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆ కరెక్షన్ వచ్చి సమయం వచ్చినట్టుంది. అది అనుకోకుండా ఆ పీక్ అనేది మా కాన్స్టిట్యున్సీలో, మా ప్రాంతంలో మరీ పీక్ వెళ్ళి, ఆ పీక్ ఎంతవరకు వెళ్ళిందంటే, నీ గుడికి నువ్వే వెళ్ళకూడదు, మీరందరూ కూడా మతం మారితే మారండి తప్ప మా ప్రాంతంలో గుడి ఉండటానికి వీల్లేదు, గుడి ఉంటే వీళ్ళ మతానికి ఏదో పోటీ వస్తుంది అన్నట్టుగా భావించుకుని, కనీసం ఆ గుడి తొడవటానికి వీల్లేదు, ఆ గుడిలోకి ఎంటర్ అవ్వడానికే వీల్లేదు అని ఒక ప్రజాప్రతినిధికే ఆలయ ప్రవేశం లేని స్థితికి తీసుకొచ్చేసి, అయినా సరే నేను నా రాముని ఆలయానికి నేను వెళ్తానంటే నా మీద కూడా మారణాదాలతో దాడి చేసే పరిస్థితికి వచ్చినప్పుడు కరెక్టివ్ స్టెప్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? కానీ ఒకవైపు ఈ దళితులతోటి చర్చిల విషయంలో నెగటివ్ అయ్యారు, ఇంకోవైపు గుడి విషయంలో 2 వర్గాలుగా అయ్యాయి. అక్కడ ఈవెన్ ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, హైలీ అంటే మీకు సెక్యూరిటీ ఉన్న మీపైనే దాడి జరిగింది అని అంటే, మీ సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే, అటు ఏ వర్గానికి కూడా దగ్గరగా లేకుండా పోతున్నారు త్రిపులార్ అనేది. అది నీలాంటి మూర్ఖుడు, తెలివి తక్కువ సన్నాసి ఎవడన్నా అనుకుంటే నేనేం చేయలేను. నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని నువ్వేదో ఊహించుకుంటే నేనేం చేస్తాను? అక్కడ నాకు ఎలా ఉందో, నా మద్దతు ఎలా ఉందో నువ్వు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక కాలనీలో 10 మంది క్రిస్టియన్స్, 4 నీలి కుమారుల ప్రోద్బలంతో
బయట నుంచి ఇంకో 30 మంది రౌడీలను తీసుకొచ్చి అక్కడ పెట్టి గొడవ చేస్తే నా ఇమేజ్కి ఏం డ్యామేజ్ అవుద్దా? ఎందుకు అవుద్ది? అవదు. కానీ రేపటి రోజు కూడా అంటే ఈ క్రిస్టియానిటీ ఓట్లు కావచ్చు, దళితుల ఓట్లు దూరం అయితే ఇబ్బంది కాదంటారా? ఎందుకు ఉంటుంది ఇబ్బంది? ఇప్పుడు అసలు ఒకటి, నేను ఎలక్షన్ల గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. 2, నువ్వు ఎలక్షన్లో నెగ్గాలంటే నీకు 100కి 100 ఓట్లు ఎవరికి వస్తానే వాడే ఎలక్షన్లో నెగ్గుతాడని కొత్త రూల్ ఏమన్నా వస్తుందా? లేదు కదా. అవతలోడు కన్నా నీకు ఓటు ఎక్కువ వచ్చినా నువ్వే కదా విజేతవి. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 15% ఉన్నారు. ఆ 15%లో నాకు ఒక్క ఓటు కూడా రాదు. ఏమైంది? కానీ నాకు 85% ఉంది. కానీ ఇప్పుడు మీరు రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా మీరు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేశారు, అంటే కూటమి పార్టీల నుంచి ఉన్నారు. కానీ రేపు ఆ పార్టీలోని మిగతా చోట్ల కూడా ఇబ్బంది పరిస్థితి ఉండదంటారా? ఇది అంటే స్టేట్ ఇష్యూ చేస్తే? ఇప్పుడు నా పాయింట్ వెరీ సింపుల్ అమ్మా. నేను మాట్లాడేది అసెంబ్లీలో ఆర్ పార్లమెంట్లో పాస్ అయిన చట్టాల్లో ఏముందో, కేవలం ఆ చట్టంలో ఏముందో నేను అదే మాట్లాడుతున్నాను తప్ప దానికి వ్యతిరేకంగా మాట్లాడతలా. ఇక్కడ నువ్వు చట్టం ఎందుకు? అందరూ అలవాటు పడిపోయారు కదా. అందరూ కొడితే కొట్టించుకున్నప్పుడు నువ్వు కూడా 4 తనులు తింటే పోలేదా? ఎందుకు నువ్వు ప్రతిఘటిస్తున్నావని నువ్వు నన్ను అడిగినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు డైరెక్ట్గా అడగకపోయినా అర్థం అదే వస్తుందని చెప్తున్నా. అంటే పొలిటికల్గా అనేసరికి ఓట్లు ఈ సీట్లు ఇవే రాజకీయాలు అయినప్పుడు అవి ప్రభావితం చేస్తాయి. నాకు అక్కర్లేదయా. కానీ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదంటారా? అంటే రేపు మీకు పైనుంచి ఇబ్బంది. నేను ఇప్పుడు ఇది మాట్లాడేది ఎవరు? మా పార్టీ ఏమన్నా మాట్లాడిందా? లేదు కదా. మాట్లాడింది నేను కదా. నా వల్ల పార్టీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఆ సునీల్ కుమారు, ఇంకో పనికిమాలిన కుమారు, ఇంకో దగులుబాజీ కుమారు, ఇంకో దిక్కుమాలిన కుమారు ఏమంటున్నారు? నువ్వు అదే అంటున్నావు. వాళ్ళు ఏమంటున్నారు? ఒక్కడి కోసం పార్టీ ఇన్ని ఓట్లు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉందా అని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొవోక్. కానీ ఎక్కడ దొరుకుతాడు రాలేద్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. రాళ్ళని మెట్లుగా చేసి పైకి వెళ్ళిపోతానా? నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని అని ఒక అద్భుతమైన పాట ఉంది, సీతారామ శాస్త్రి గారు రాసినట్టున్నారు. అలాగా ఆ తత్వంలో పోతా. అసలు నేను అటువంటి వాటికి భయపడినాం. ఇప్పుడు మా పార్టీ నేను మాట్లాడింది కరెక్టు, ఇది మా సిద్ధాంతం అని చెప్పలేదు కదా. చెప్పలేదు. మా పార్టీకి ఏంటి సంబంధం? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ఫాలో అవుతానని చెప్తున్నా. అసెంబ్లీలో చట్టాలు చేయించే బాధ్యత గల పదవిలో ఉన్నా. ఐ మే నాట్ బి స్పీకర్, బట్ ఐఎమ్ డిప్యూటీ స్పీకర్. ఓకే, నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. యాక్టివ్ పాలిటిక్స్లో ఒక రకంగా నేను లేనట్టు లెక్క. నేను నా కళ్ళ ఎదురుగుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉంటే, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు వ్యవహరిస్తూ ఉంటే, రాజ్యాంగంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవడి అర్థం ఆడు తీసుకుంటూ, ఎవడి రాజకీయ లబ్ధి కోసం వాడు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే, నేను పార్టీలకు సంబంధం లేకుండా, నేను చదువుకున్నది ఇది, నేను చెప్పిన రాజ్యాంగబద్ధ పాయింట్లో తప్పు ఉంటే నన్ను అడుగు. ఇప్పుడు నువ్వైనా నేను చెప్తాను నీకు సమాధానం. హౌ ఐఎమ్ రైట్. కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొచ్చాను, చూపిస్తాను. నీకు తెలిసే ఉంటుంది డెఫినెట్గా. అంతే తప్ప ఎవరికి లేని దురద నీకెందుకు అని అంటే, ఏమో ఎవరికి దురద లేదు, నాకే దురద పుడుతుందేమో, ఏం చేయను, నా స్కిన్ సెన్సిటివ్ అవి ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు నిజమే, ఎవడో మాట్లాడలేదు ఇప్పుడు దాకా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఆరుపోనే రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అయింది అనుకో, 76వ సంవత్సరంలో ఉన్నాం.
దీన్ని ఎవడో క్వశ్చన్ చేయలేదు కదంటే ఎవడో ఒకళ్ళు క్వశ్చన్ చేయబట్టే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. కాకపోతే క్వశ్చన్ చేసినవాడు లైమ్ లైట్లోని వ్యక్తి కాకపోవచ్చు, పర్సనల్గా ఎవడో దొంగ కేసు పెడితే ఆ దొంగ కేసులో అతను పోరాడి ఏదైతే రాజ్యాంగంలో ఉందో, ఏదైతే చట్టంలో ఉందో, పార్లమెంట్ చేసిన చట్టంలో 1950లో ఏ చట్ట ప్రకారం అయితే మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పుని ఎవరికడ తప్పది. ఆర్టికల్ 25 ప్రకారం మతం మరి స్వేచ్ఛ ఇచ్చింది కదా, మరి దీనికి అది కాంట్రడిక్షన్ కదా అని అంటే అది ఇది ఒకసారి కదా వచ్చింది. ఏం చెప్పారు అందులో? ఎవరికైనా మతం మారి స్వేచ్ఛ ఉందన్నారు. నిన్ను మతం మారొద్దు అనలేదు. నువ్వు మతం మారినప్పుడు నేను ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు హిందువుగా ఉన్నావు, హిందూ మతంలో కుల వ్యవస్థ అనేది ఉంది. ఆ కుల వ్యవస్థలో దురదృష్టవశాత్తు ఎవరు పలానా కులంలో పుట్టాలని ఎవరో పుట్టరు కదా. పూర్వం ఎప్పుడో మన సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలన్నారు. మనుషులంతా ఒకటే, అసలు నాకు ఎటువంటి భేదభావాలు లేవు. అప్పుడు ఆ చట్టం చేసినప్పుడు అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ హిందూ మతంలో కొన్ని అణగారిన కులాలు ఉన్నాయి, 4తో పాటు 5వది కూడా పంచములని పెట్టారు. అందులో కొన్ని కులాలు ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఉన్నాయి. అందుకని ఆ పేరుతో ఉన్న కులాలని ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క షెడ్యూల్ లాగా ఇచ్చి ఆ కులాలని ఆ రాష్ట్రంలో షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి పెట్టి వారికి కొన్ని రిజర్వేషన్స్ని పెడుతూ మీరు హిందువుల్లో కుల వ్యవస్థకి ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ ఇస్తున్నాం, మీలో ఎవరైనా కులం లేని మతమైనా క్రైస్తవ మతంలోనికి వెళ్తే ఇది మీకు వర్తించదు అని చెప్పి అందులోనే చెప్పారు. ఇక్కడ నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇందులో ఉన్న కుల వ్యవస్థ, ఇందులో ఉన్న కుల వ్యవస్థతో నీకు కష్టం వచ్చిందని చెప్పి నువ్వు కుల వ్యవస్థే లేని వేరే మతంలోకి వెళ్ళిపోయి నేను ఆ మతంలోకి వెళ్ళిపోయినా నా కులం నాకే ఉంటుంది అని చెప్పి నేను ఇదే కులంలో ఉంటాను, ఆ మతంలోకి వెళ్ళా ఉంటాను అంటే నువ్వు ఆ మతంలోకి వెళ్ళినట్టే లెక్క. ఎందుకంటే ఆ మతంలో కులం లేదు. అవును, కులం లేని మతంలోకి నువ్వు వెళ్ళి ఈ కుల వ్యవస్థని తప్పుపడుతూ ఈ మతం నాకు సూటు కాదని చెప్పి ఈ మతంలోనే ఉంటే ఇదే కుల వ్యవస్థలో ఉంటే నువ్వు ఇబ్బంది పడ్డావు కదా అని చెప్పి నీకు ఇచ్చిన రిజర్వేషన్ని నువ్వు మతం మారి నాకు అయినా సరే అదే కావాలి, దానికి ఎవడటం వస్తాడో చూస్తాను అని అంటూ ఎంతవరకు సమంజసం? గుండెల మీద చేతులు వేసుకుని మాట్లాడారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు వేరే మతంలో ఉన్నారు, తీసుకోపోవాలనుకుంటున్న వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని అప్లై చేసుకునే వాళ్ళు, కొత్తగా ఉద్యోగాలకు పోయే వాళ్ళు కూడా మతం మారిన వాళ్ళు దీనిలో తీసుకోవాలని రెడీగా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేదంటే గతంలో రాజ్యాంగం ప్రకారం మీరు అన్నట్టు కట్టడి చేసేటువంటి అవకాశం ప్రభుత్వాలకి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతున్నాయి కదా, అది ఓట్ల రాజకీయమే కదా అనేది ఒక పాయింట్. ఈ పాయింట్లో నేను ఒకటే చెప్తున్నావు, ఓట్ల రాజకీయం కాదు అని నేను అంటలా. రాజకీయ నాయకులు ఓట్ల రాజకీయమే చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి నేను రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానన్న రాజకీయ నాయకులు తూనాబొడ్డు అని దాన్ని పక్కన పడేస్తున్నారు. నేను కాదంటలా. కానీ త్రిపుల్ ఒక్కడు మీదేసుకొని చేయడం వల్ల ఇటు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతాడు, పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదా అనేది. ఇప్పుడు ఆత్మసాక్షి అనేది నేను చూస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా పూర్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయానికి దూరంగా, నేను పొలిటికల్ పదవిలో లేను, రాజ్యాంగబద్ధ పదవిలో నేనున్నా. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడైనా నేను రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడటం కూడా తప్పు అంటే నాకెందుకు రాజకీయం? నేను ఇంకో మాట అంటాను సార్, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మత విశ్వాసాలను అన్ని మత విశ్వాసాలను సమానంగా చూస్తానని ఓ తీసుకున్న మీరు
ఇప్పుడు అక్కడ ఒక గుడి ఎగ్జాక్ట్లీ అన్ని మత విశ్వాసాలని సమానంగా చూడవలసిన బాధ్యత భారతీయ పౌరుల మీద ఉంది. నేననేది క్రైస్తవం అంటే కూడా నాకు గౌరవం ఉంది. మళ్ళీ నువ్వు ఆ క్రైస్తవంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటి? కులాలు లేవు, కులం లేవు. అవును, నువ్వు అందులోకి వెళ్ళి కులం పెడతానంటే నేను క్రైస్తవాన్ని నువ్వు గౌరవించవయా? అందులోకి వెళ్ళి ఈ కులాన్ని పెడతాం సమంజసం కాదు అని చెప్పటం నేను క్రైస్తవుల మీద దాడా, క్రైస్తవం మీద నేను ఇచ్చే గౌరవం? సో మీ పోరాటం అంతా కన్వర్టెడ్ దళిత్స్ మీదే అనేది. కన్వర్టెడ్ దళిత్స్ మీద నాకెందుకయ్యా పోరాటం? నేను పోరాటం చేయట్లా. వాళ్ళైనా వీళ్ళైనా రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగంలో ఉన్నదాన్ని భారతీయ పౌరుడుగా, యువర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని ప్రతివాడు గౌరవించాలి. కనుక ఆ రాజ్యాంగంలో ప్రస్తుతానికి రాస్తున్నది ఇదే కనుక మీరు కోరిన కోరిక ప్రకారం మీకు పొలిటికల్ పార్టీలు ఇచ్చిన హామీల ప్రకారం ఒకవేళ ఇచ్చి ఉంటే వాళ్ళకి రాజ్యాంగాన్ని మార్చే హక్కు వచ్చిన రోజు ఎవరైనా అది ఫాలో అవ్వాల్సిందే. వీ హ్యావ్ టు గో బై ద మెజారిటీ. ఇప్పుడు మెజారిటీ ఇలా రాజ్యాంగాన్ని మనం తిరిగి రాసుకుందాం అనుకున్నారనుకోండి, ఎవడైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. నేను అనేది ఇప్పుడు ఇలా రాసుకున్నాం. నేనేమంటా అంటే ఇప్పుడు మీరు అక్కడ ఒక రాములవారి గుడి కట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి సామరస్యంగా ఒక చేసే ప్రయత్నం చేశారు. దానికి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సినవి వివిధ మార్గాల్లో చేసినామని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు అక్రమ కట్టడం కానీ మీరు చెప్తున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవి మరో చోటనో ప్రభుత్వ స్థలంలో ఇంకో దగ్గర కట్టియడానికి చొరవ తీసుకున్నటువంటి అట్లాంటి పరిస్థితులు ఏమైనా అక్కడ ఉన్నాయా అనే దానికి? అవునండి, నేను మాట్లాడేది ఇప్పుడు కొన్ని చోట్ల ప్యూర్గా హిందువులే ఉన్న దగ్గర ఇళ్ళ మధ్యలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆ ఇంటి మీద ఒక షెడ్ వేసి ఓ లౌడ్ స్పీకర్ పెట్టేసి ఒక చర్చి స్థాపిస్తున్నారు. ఏం చేయాలి? అలా చేయకూడదు అని మనం చట్టాలు చేసుకున్నాం. ఆ చర్చి స్థాపించిన వాడు గతంలో క్రిస్టియన్గా మారక మునుపు దళితుడు అయి ఉండొచ్చు. నువ్వు చర్చి తీయాలి అని అంటే నన్ను కులముతో దూషించాడు అని చెప్పి ఒక కేసు పెడుతున్నారు. పోలీసు రిజిస్టర్ చేస్తాడు, ఓ 10,000 50,000 అట్రాసిటీ కింద కేసు రిజిస్టర్ చేస్తే సొమ్ములు ఇస్తున్నారు ప్రభుత్వం. కొందరికి అదొక బిజినెస్ మోడల్లో, కొందరు అచ్చంగా ఇదే పనిగా ఏదో ఎదురుబెదురయ్యే ఒక సీన్ క్రియేట్ చేసుకోవటం, ఇదిగో ఇలాగా కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకోవటం. మొన్న ఏదైతే పాస్టర్ ఆనంద్ ఇష్యూ ఉందో ఆ పాస్టర్ ఆనంద్ కూడా బాపట్లలో ఎవడో ఒక రెడ్డి గారి మీద కేసు పెట్టి ఇన్సెంటివ్ కూడా తీసుకున్నాడు. ఈ గాట్ couple of lakhs ఇన్సెంటివ్. ఓకే, ఇప్పుడు ఆ కేసు ఎవరైతే సుప్రీంకోర్టులో నెగ్గారో వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. ఇప్పుడు అతని క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయడం ఒకటే కాదు, ఐ థింక్ వాట్ ఐ హ్యాడ్ కమ్ టు నో దే ఫైల్డ్ ఎ కంటెంప్ట్ పిటిషన్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. బట్ ఈలోపు హైకోర్టు ఆర్డర్ని ఒబే చేయవలసిన డ్యూటీ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద ఉంది. ఆ జిల్లా కలెక్టర్ ఇప్పుడు దాకా ఆ సర్టిఫికేట్ రద్దు చేయలే. ఐ థింక్ హీ ఈజ్ ఆల్సో ఏ క్రిస్టియన్, పర్హాప్స్, ఐ డోంట్ నో. ఓకే, మైట్ బి ట్రూ. నౌ దే హ్యావ్ ఫైల్డ్ ఏ కంటెంప్ట్ పిటిషన్. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చి 10 రోజులు అయిందా, ఇంకా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాల ఆ జిల్లా కలెక్టర్. దే ఫైల్డ్ ఏ కంటెంప్ట్. రఘురామ్ గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు గతంలో గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పడ్డటువంటి కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అన్నీ కావు. అదొక రకంగా చంద్రబాబు తన ప్రచారంలో, ఎలక్షన్ ప్రచారంలో దాదాపు చాలా చోట్ల ఓ ఎంపీగా ఉన్నటువంటి ఆయన్ని ఇంత ఇబ్బంది పెట్టారు అని ప్రచారంలో కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇట్లాగే సేమ్ ఇగో దళితులను ఇలా ఇబ్బంది పెడుతుంది కూటమి అని మిమ్మల్ని ముందేసి రేపు వైసీపీ ప్రచారం చేస్తే ఇబ్బంది అవుతుంది కదా అనేది పార్టీలకు ఇబ్బంది కాదా? కూటమి పార్టీలకు ఇబ్బంది అంటే ఫలానా పార్టీలో ఒక వ్యక్తి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు,
రాజకీయ నాయకులకి రాజ్యాంగానికి సంబంధం ఏమిటి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు అని వాళ్ళు చెప్తే ఒకవేళ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు మా పార్టీకి ఓటేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? నేను మాట్లాడింది తప్పని చెప్పలేరు కదా. నేను మాట్లాడింది తప్పని నా పార్టీ నాకు చెప్పగలదా? బై లా ఇట్స్ కరెక్ట్ అండ్ ఐఎమ్ హియర్ టు ఇంప్లిమెంట్ ద లా. ఐఎమ్ ద బ్లడీ లా మేకర్. ఒక లా మేకర్ని గతంలో నా పోస్టులో ఉన్న వాళ్ళు ఇంకొకరు చేసేది ఎవరైనా నాలాంటి పొజిషన్లో ఉన్నాడే కదా చట్టాలు చేసింది. ఒక వ్యక్తిగా రఘురామకృష్ణరాజు కాకపోవచ్చు. ఇప్పుడు మనకి చట్టాలు అయితే లోక్సభ లేకపోతే వేరియస్ అసెంబ్లీస్, మనకి రాజ్యాంగంలో సెంట్రల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనకు హోము, అగ్రికల్చరు, ఎడ్యుకేషను, కొన్ని సబ్జెక్ట్స్ స్టేట్ సబ్జెక్ట్స్. ఈ స్టేట్ సబ్జెక్ట్స్ మీద చట్టాలు మనమే చేసుకున్నాం. ఈ పంచాయతీరాజ్ కూడా మనమే చేసుకున్నాం చట్టాలు. నువ్వు శాసనసభ్యుడిగా ఉండి శాసనసభ్యుల చేత చేయబడిన చట్టాల్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా అదే చట్టసభకు పోటీ చేసే వ్యక్తి, చట్టాలని గౌరవించే వ్యక్తులు ఉన్న ఇటువంటి పార్టీకి ఓటేస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో సమ్మోహన్ రెడ్డి అయినా వెళ్ళి మాట్లాడగలరా? ఈ పాయింట్ మీద అయితే మా పార్టీకి 10 ఓట్లు వస్తాయి కానీ 1 ఓటు కూడా పోదు. ఎవరన్నా తెలివి తక్కువగా ఆలోచిస్తే అది వాళ్ళ మనోదౌర్బల్యం, దానికి నేనేం చేయలేను. ఒక పంచాయతీ సెక్రటరీ అక్కడ అక్రమంగా చర్చి కట్టారు, దీనికి సంజాయిషి ఇవ్వండి, అది తీసేయాల్సి వస్తుంది అనేది ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ మీద 2-3 రోజుల నుంచి అది ఇష్యూ అవుతున్నట్టుంది. ఇట్లాంటివి రావద్దు అంటేనే మన వాడలు మనకు ఉండాలి, మన పంచాయతీలు మనకు ఉండాలి అని ఇందుకే చెప్తున్నాం మేము అని ఆయన రాస్తూ చెప్తూ ఉన్నమాట. ఇట్లాంటివి చూస్తే ఇట్లా అంటే ఒక రకంగా రెచ్చగొట్టడం అనవచ్చు. అట్లాంటివి చూస్తే ఏమనిపిస్తుంది సార్? అందుకనే అటువంటివి చూసినప్పుడే ఇటువంటివి చట్ట ప్రకారం సరిచేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు అతని కోరిక ఏంటి? అసలు ఈ సమాజం మనకొద్దు, మనం చంద్రమండలంలోకి వెళ్ళిపోదాం, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి చర్చిలు కట్టుకుని ఉందాం అన్న వెళ్ళిపోమనండి. ఈ దేశ రాజ్యాంగం మీద నీకు గౌరవం లేనప్పుడు ఇంకా వేరే దేశం ఎవడన్నా మీకు ఆశ్రయం ఇస్తే వెళ్ళొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు అలా అనేది ఏంటి? మాకు వేరే పంచాయతీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైగా లా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఆయన. చిప్పుదొబ్బినట్టుంది. అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు చాలా, అంటే ఇంటర్వ్యూ ఏముంది ఏం నడుస్తుందని చూసినప్పుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ 4 కుమారులు లేకపోతే ఇట్లా వాళ్ళు ఒక ఆయన కోర్టు, ఒక ఆయన ఏంది వాళ్ళతో పంచాయతీ ఏంటి సార్? అసలు వాళ్ళతో అంటే ఏం జరుగుతుంది అసలు? ఒకడితో అతను నన్ను దారుణంగా హింసించిన వాళ్ళలో ఒకడు ప్రమోషన్ కోసం నానా గడ్డి తిన్నాడు, తప్పుడు పనులు చేశాడు, దొరికేశాడు. ఇవాళ కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే ఇంకో 10 రోజులు, లేకపోతే ఇంకో 10 రోజులు తప్ప అన్ని రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి. 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. రేపు కాకపోతే 10 రోజులు తర్వాత పిలుస్తారు డెఫినెట్గా. నిన్న చూసావు కదా, పోలీసు హింసలో చనిపోతే ఉరిశిక్ష వేశారు పోలీసు అధికారులు. తమిళనాడు. సరే, ఇక్కడ నేను చనిపోలేదు కాబట్టి ఉరిశిక్ష కాదు, కనీసం 7 ఏళ్ళైనా అతనికి శిక్ష పడుతుంది. అంటే ఆధారాలు ఉంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయ్యేది కాదు కదా. అసలు ఆయన చెప్పేది ఒకే ఒక మాట, గూగుల్ టేక్అవుట్. అసలు అది తెచ్చింది లేదు, పెట్టింది లేదు, అయ్యేది లేదు. ఆడి మొహం ఆడేది అనుకుంటున్నాడు, అది లేదని. ఉండవలసినవన్నీ ఉన్నాయి. అక్కడ నన్ను డాక్టర్ దగ్గర దొంగ రిపోర్ట్ ఇప్పించినట్టు డాక్టర్లే చెప్పారు. మాతోటి సంతకాలు పెట్టించింది ఈ అమ్మాయి, ప్రభావతి అనే అమ్మాయి. ఇతను కంగారు పడిపోయి కాపు సోదరిని అవమానించారు, గిరిపుత్రుడిని అవమానించారు, ఈయన ఇంకేదో పుత్రుడు ఇతను అవమానించాడంటే కొట్టమన్నారా? నన్ను కొడితే నేను మూసుకు కూర్చోవాలా? నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడకూడదా? ఎలా కుదురుతుంది? సో
అతనే మాట్లాడేసుకుంటే అలా గూగుల్ టేక్అవుట్ ఉందా లేకపోతే గరిది గుడ్డు ఉందా అని ఏముండాలో అన్నీ ఉన్నాయి, తేలుతుంది కదా. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, సారీ టు ఆస్కింగ్ యూ. అంటే ఆయన్ని ఆడుతూ కింద పడితేనే ఎముకలు ఇరిగిపోయాయి, అట్లాంటిది మేము కొడితే ఆయన పరిస్థితి ఏంటి, క్రాక్స్ వచ్చి ఆగిపోతాయి అన్న ఆ టోన్లో వచ్చేటట్టుగా మాట్లాడిన దానికి అసలు అంటే దాన్ని ఏమంటారు సార్ దానికి సంబంధించి? ఒళ్ళు కొవ్వెక్కి వాగుతున్నాడు అంటారు, అంతకని ఏమంటారు? నీకు ఇంకో రకంగా అనిపించిందా? నీకు ఇంకో రకంగా అనిపించిందా ఆ వాగుడు? ఒళ్ళు కొవ్వెక్కి వాగుతున్నాడు. గవర్నమెంట్ నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునే ఒక ఆఫీసరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అలాంటి మాట్లాడినప్పుడు అక్కడ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ ఉంది. కానీ దాన్ని సరే ఖండించడము అంటే వ్యక్తిగతంగా మీ ఉన్నటువంటి అంటే గౌరవంతో ఖండించి ఉండొచ్చు, కానీ అట్లాంటి వాటి మీద కనీసం చర్యలైనా ఉండాలి కదా అనేది ఒక ఒపీనియన్ ఉంది సార్. డెఫినెట్గా ఒపీనియన్ నాకు ఉంది. ఎందుకు ఇంత అలసత్వం, ఎందుకు ఒక వ్యక్తిని అలా అత్యవసర ఆమోదలో వదిలేశారు అని నేను కూడా ప్రశ్నించా కొన్ని ఇంటర్వ్యూల్లో. బట్ నేను ప్రభుత్వంలో లేను కదా. కానీ పార్టీ నాయకుడిగా మీ వెనకాల ఉండాల్సినటువంటి బాధ్యత అయితే పార్టీకి కావచ్చు అయితే ఉండాలి కదా అనేది. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే అక్కడ నాయకుడిగా బహుశా నువ్వు ముందు మాట్లాడిన ఓట్ల భయం ఏదన్నా ఉందేమో తెలీదు నాకు. ఒక్కొక్కడిది ఒక్కో పర్సెప్షన్లో ఉంటుందమ్మా. ఇప్పుడు తాళ్ళను చూసి కొందరు పామని భయపడిపోయి పారిపోతారు. అది నాకు తాళని తెలుసు, లేదంటే అది తాచుపాము కాదో బురద పాము అని తెలుసు, మీద కాలు వేసుకుని వెళ్ళిపోతాను నేను. తాచుపాము అయినా ఒడుపుగా దాన్ని పట్టుకుని దాన్ని అవతల పడేసి వెళ్ళిపోతాను. తాడే ఉన్నా పాముని భయపడే వాళ్ళు కొందరు ఉంటారు. నువ్వు అన్నవాళ్ళు ఈ పనికి మాలిన తాను చూసి పాముని భయపడుతున్నారేమో, భయపడుతున్నారు అంటలా, భయపడుతున్నారేమో అని చెప్తున్నా. అంటే రఘురామ్ గారు, మీరు జగన్ పైన ప్రతిరోజు పోరాటం చేశారు రచ్చబండ మీద. నన్ను తీసుకెళ్ళి చంపాలని ప్రయత్నం చేసిన తర్వాత నా పోరాటం డబుల్ అయింది. సో అట్లాంటి దగ్గర నుంచి కనీసం ఈ రోజు మిమ్మల్ని అంటే మీ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇక్కడ కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది? గ్యాప్ కాదయ్యా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. న్యాయపరంగా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. ఖచ్చితంగా నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను, అవతల వాళ్ళ నిస్సహాయతని నేను అర్థం చేసుకోగలను. అందరికీ నాకున్నంత మొండి ధైర్యం ఉండదు. కానీ ఎందరో వ్యక్తులకి ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో కూడా రేపు ఈ తేనెతోటి కదిలితే ఎవరికి ఏ ప్రమాదం వస్తుంది, ఏ పోస్ట్లో ఉన్నవాడికి ఏ ప్రమాదం వస్తుంది అనే ఇది ఉంటుంది. సో అవన్నీ ప్రతివాడు పట్టించుకుంటే మనుగడ లేదు. నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా. నన్ను ఎవరైతే హింసించారో వారి మీద చర్యలు తీసుకోవాలి అని నేను ఒక న్యాయ పోరాటం న్యాయబద్ధంగా చేస్తున్నా. ఆ పోరాటం నన్ను ఎవడో ఆపమంటే నేను ఆపను. నేను ఈ న్యాయ పోరాటంలో నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, బట్ గెలుపు నాదవుతుంది అన్న విశ్వాసంతో నేను పనిచేస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద నా పోరాటం మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండే పొటెన్షియల్లోనే ఉన్నాడు. అప్పుడు మనందరం అప్పుడు ఢిల్లీలో ఉన్నాం కదా. ఆ పొటెన్షియల్లో ఉన్నప్పుడే నేను 8వ నెలలోనే పోరాడా. కనీసం 3.5 సంవత్సరాలు అయ్యేదాకా జగన్ ఓడిపోతాడేమో అనే నమ్మకం కూడా ఎవరికి రాలేదు. ఆ తర్వాతే చాలామంది బయటకు వచ్చారు. సో పోరాటం నేను చేసేది అసలు రాజకీయాల గురించే నేను ఆలోచించే వ్యక్తిని అయితే
నీకు ఆ ఓట్లు రాకపోవచ్చు, ఈ ఓట్లు రాకపోవచ్చు అంటున్నావు కదా. అసలు నేను నెగ్గిన పదవికే డిస్క్వాలిఫై అయిపోయే ప్రమాదం అంచున నేనుండి, పోతే పోయింది, 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం. ఏది గెలుచుకున్న పదవిని అక్కడ ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్గా ఉన్న ఆ పదవిని కూడా వదులుకుని నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి, అప్పుడు ఎవడో మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడో కూడా అసలు కూటమి ఏర్పడుతుందని కూడా 2 ఏళ్ళ ముందు చెప్పింది నేను. అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి అన్నోడు ఓడిపోతాడని ఎవడో అనుకోలేదు. ఆ సమయంలోనే నేను ఫైట్ చేశాను. ఏది రేపు భవిష్యత్తులో నెగ్గటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నెగ్గిందాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అప్పుడే. అటువంటిది నేను రేపొద్దునే నెగ్గుతానా లేదా అనే భయం అనేది, ఆ ఆలోచన కూడా నాకు రాదు. నాకు రాదు. ఎందుకు రాదంటే నేనేం చేయను, నా జీన్స్ అలాంటివి ఏమో మరి నాకు తెలియదు. అలాంటి భయం నాకు రాదు. కానీ సార్, మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి మీ పార్టీ, ఇక్కడ పొత్తులో ఉన్నారు, కేంద్రంలో పొత్తులో ఉన్నారు. అలాంటి పైగా మీకు వ్యక్తిగతంగా కూడా ప్రధాని దగ్గర నుంచి బీజేపీలో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. సో అట్లాంటి మీ కేసులో ఒక మామూలు ఐపీఎస్ ఆఫీసరు అనేటువంటి ఒక వ్యక్తి వేరే రాష్ట్రంలో, అది పైగా ఈ రాష్ట్రంలో కూడా కాదు, ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన కోసం ప్రొటెక్ట్ చేయడానికి రాత్రి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అని అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక్క మామూలు ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ అంటే ఆయన ఇష్యూలో ఉండొచ్చు, కానీ అక్కడ ఒక ఆఫీసరే కదా, ఐపీఎస్ ఆఫీసరే. ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి గతంలో సిబిఐ కేసులు వస్తున్నారు అంటే మా రాష్ట్రానికి రావద్దు అని తాళం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఓకే అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒక రూల్ తీసుకొచ్చారు. దానివల్ల ఏం సాధించగలిగారు? దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. ఏం సాధించగలిగారు వాళ్ళు? రమ్మన్నప్పుడు వస్తున్నాడుగా, రేపు బెయిల్ రద్దు అంటే వేసేస్తారుగా, అదేమన్నా ఆపుతుందా? ఆపలేదు. సో వాళ్ళు సాధించగలిగేది ఏముంది? ఏమీ లేదు. కానీ అంటే ఒక మామూలు అధికారి కోసం అంతదాకా ఒక ప్రభుత్వం రియాక్ట్ అయినటువంటి పరిస్థితి, అక్కడ కూడా పైగా ఎన్డీఏ గవర్నమెంటే. అంటే అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటే, వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. అక్కడ ఏ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు అనేది చూడాలి. ఏ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చినా సరే అప్పటికే గతంలో ఎక్కడుండగా తప్పు చేసిన వాడికి మేము ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాం అనడానికి లా ఒప్పుకోదు. సో కొన్ని సర్క్యులర్లు ఇచ్చుకుంటారు. ఇట్స్ ఓన్లీ సింపుల్ స్టూపిడ్ సర్క్యులర్. సో దానికి చట్టబద్ధత లేని సర్క్యులర్లు ఇస్తే చట్టం వాటిని కొట్టేస్తుంది. సో ఆ రకంగా దాన్ని ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తే కొట్టేయచ్చు. బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఒకవేళ రేపు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు అయితే అతని అరెస్ట్కి ఆ ఆర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ రఘురామ్ గారు, అంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి మిమ్మల్ని ఎందుకు అంత కస్టోడియల్గా టార్చర్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? సరే, అధికారులు అంటే ప్రమోషన్ కోసమో ఇంకొక ఆశపడి చేసి ఉండొచ్చు, కానీ అది రాజకీయ పరిస్థితులు లేనిది అయితే కావు. సో అట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? ఎందుకు ఉత్పన్నం అయ్యాయి అంటే అతను టాలరేట్ చేయలేడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే అతను తట్టుకోలేడు. ఎందుకు విమర్శించావు అని నువ్వు నన్ను అడిగితే నేను ఎందుకు విమర్శించానో నేను అప్పుడు మాటల్లోనే చెప్పాను. నేను ఫస్ట్ విమర్శించింది, ఫస్ట్ డిఫర్ అయింది ఒకటి, అమరావతి కాదు 3 రాజధానులు అన్నప్పుడు నవంబర్ నెలలో 2019లో ఒక TV9 ఇంటర్వ్యూలోనే చెప్పా. అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను ముందు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, తెలుగుదేశం వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇతను వస్తే కనుక అమరావతిని ఆపేస్తాడని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నది నేను. అమరావతి కంటిన్యూ అవుతుందని చెప్పి నువ్వు చెప్పిన మాట మేమందరం చెప్పి ఈ రకంగా మళ్ళీ వెనక్కి వెళ్ళటం మంచిది కాదు అని వెరీ ఫస్ట్ తెలుగుదేశం, అప్పుడు నేను వైసీపీలో ఉన్నాను,
సరే ఏ వైసీపీ వాడు అప్పుడు మాట్లాడినా అప్పుడు మాట్లాడతలేదు, అది వేరే విషయం. ఏ తెలుగుదేశం నాయకుడు కూడా అప్పుడైతే ఆ రోజుకు మాట్లాడాల. వెరీ ఫస్ట్ డే మాట్లాడింది నేను. ఎందుకంటే నీకు ఒక ఆత్మసాక్షి ఉంది, నువ్వు ఒకటి చెప్పి ఎలక్షన్లో పోటీ చేసావు, అది ఇమ్మీడియట్గా మనం కారణం లేకుండా దాన్ని వైలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పా. అది అతను తప్పుగా భావించుకున్నాడు. తిరుపతి భక్తులు ఇచ్చిన భూముల్ని మెయింటైన్ చేయలేం, అమ్మేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదన్నాను. అలా 2-3 విషయాల్లో సూచనలు చేస్తే అది తప్పు అని చెప్పి నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు, నువ్వు పార్టీ లైన్కి వ్యతిరేకంగా వెళ్తున్నావు అని చెప్పారు. అంటే మీరు పార్టీని కాదని పార్లమెంటరీ కమిటీలో చైర్మన్ పోస్ట్ తెచ్చుకున్నారు, లాబింగ్ చేస్తున్నారు అని బీజేపీలోకి వెళ్తారు, ఇట్లాంటివి కూడా నడిచాయి అప్పుడు. ఇవో రకరకాలు నడుస్తాయి. ఒకసారి గ్యాప్ వచ్చిందంటే అంతకుముందు ప్రేమించుకున్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా దోషంగా అనిపిస్తాయి. సో మొత్తం మీద అతనికి నేను చెప్పిన సూచనలు నచ్చలేదు, నచ్చకపోతే తీసుకెళ్ళి కొట్టండిరా అన్నాడు. అధికారులకైనా బుద్ధి ఉండాలిగా, వీళ్ళు ఏదో నోటికి వచ్చిన సెక్షన్లు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇప్పుడు బ్రిటిష్ నాటి చట్టం, రాజద్రోహ చట్టం, సెడిషన్ కేసు 124A తీసుకొచ్చి పెట్టారు, కొట్టారు. సో నేను కొడతాను తప్పని చెప్పి మళ్ళీ మాట్లాడాను. సో అతని పతనానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, బట్ వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్ ఇట్స్ మీ. దానికి నేనేమి క్రెడిట్ కోరుకోవాలా. నేను ఎవరి మప్పు కోసమో ఇంకేదో ప్రభుత్వాన్ని తీసుకురావాలనో నేను అది చేయలే. ఈ వ్యక్తి ఉండటం కరెక్ట్ కాదు, ఇటువంటి వ్యక్తి అని నేను అనుకుని నా పోరాటం చేశాను. ఆ పోరాటంలో నేను నెగ్గాను, ఆ పోరాటం వరకు నేను నెగ్గా. కానీ అప్పుడు ఉన్నటువంటి రెడ్ బుక్ ఇక్కడ పనిచేయట్లేదు ఇప్పుడు ఈ విషయంలో, వాళ్ళకి శిక్షలు ఇంకా పడలేదు. ఆ బుక్కులకి నాకు సంబంధం లేదండి. నేను నా ఇష్యూలో నాకు జరిగిన అన్యాయానికి 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. ఇంకా న్యాయం నాకు అందని ద్రాక్షలాగానే ఉంది ప్రస్తుతానికి. కానీ అల్లంత దూరాన ఉన్నది కొంత దగ్గరగా వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి త్వరలో కనీసం 1 నెలకో 2 నెలలకో రిటైర్మెంట్ లోపు వచ్చే అవకాశం ఉందా సార్? అంటే మీకు కాన్ఫిడెన్స్? ఏమో, నేనైతే 2 నెలల్లోనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. ఓకే, అవ్వాల్సిన అరెస్టులు అవ్వాలి, ఆ తర్వాత ఓకే మళ్ళీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత టైం పడతాం, శిక్షలు పడతాం అనేది వేరు. రాజధాని అంశం వచ్చింది కాబట్టి రఘురామ్ గారు, మావిగానికి సంబంధించి మీ రెస్పాన్స్ ఏంటి? అంటే ఆ ప్రతిపాదనకు సంబంధించి మీరు అప్పుడు ఆయన మాట విన్నారు, తర్వాత విన్నారు, మీరు సభలో మొన్న చట్టబద్ధత కోసం మీరు ఉన్నారు, ఇప్పుడు మావిగాన్ అనే రెస్పాన్స్ కూడా నేను కూడా సీట్లో చాలాసేపు ఉన్నారు. సో మావిగాన్ దానికి సంబంధించి రెస్పాన్స్ మీరేమనుకుంటున్నారు? నవ్వుకుంటాం తప్పితే ఇంకా ఏమనుకుంటాం. మనం నవ్వు ఊరుకోవడం తప్ప మావిగన్ అంటే దానికి ఇంకా మైండ్ బ్లాంక్ అయిందంతే. రఘురామ్ గారు, మీరు ఎంపీగా పోరాటం చేశారు, దెబ్బలు పడ్డారు, న్యాయ పోరాటం చేశారు. అట్లాంటి మీకు చివరి క్షణం వరకు ఎంపీ సీట్, మీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, అక్కడ ఎంపీ సీట్ కన్ఫర్మ్ కాలేదు, అది కూటమిలో పొత్తుల్లో భాగంగా అది పోయింది. చివరి క్షణం వరకు కూడా మీకు పలానా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారో అనేది కూడా దాదాపు ఎవరికి లేదు. అసలు సీట్ ఇస్తారో లేదో, తర్వాత ఏమవుతుందో అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా చివరి వరకు నాంచబడింది. ఇస్తారో లేదో అని కాదు, సీటు ఎవరనే సాక్షి పేపర్లో అయితే ప్రతిరోజు రాసేవాడు, రఘురామకృష్ణరాజుకి ఎంపీ ఎలాగూ లేదు, ఎమ్మెల్యే కూడా లేదు, అండ్ ఎవరో దగ్గర రానివ్వరు అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు. ఆ అనుమానాలు ఉన్నాయి అందరికీ. అప్పుడు అంటే మీ పోరాటం దగ్గర నుంచి చూసిన వాళ్ళు కావచ్చు, ఆ రోజు ప్రతిపక్షంలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే రఘురామ్కి ఎమ్మెల్యే కాదు, ఆయనకి మంత్రి అవుతారు, మంచి పోస్ట్ ఇస్తారు, ఆయన ప్రభుత్వంలో నిర్ణయాల్లో భాగంగా ఉంటారు అనుకున్నారు. ఏమో, నాకైతే మంచి పదవే, మంత్రి పదవి కాకపోయినా
మంచి పదవి ఇచ్చారనే సాటిస్ఫాక్షన్లో నేనున్నా. బట్ ప్రజలు నన్ను అభిమానించే ప్రజలు నేను సంతృప్తిగా లేను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అని నేను ఇంత మునుపు కూడా కొన్ని ఛానల్స్లో చెప్పా. నేను మంత్రి పదవిలో లేను, కానీ మంచి పదవిలో ఉన్నాను. మంత్రి పదవిలో ఉంటే మాట్లాడలేని రాజ్యాంగపరమైన అంశాలు, అంటే పొలిటికల్గా అందరిలాగా ఉండవలసిన అవసరం ఆ పదవిలో ఉంటుంది. కాబట్టి ఏమో కొంత కరెక్షన్ చేయడానికి భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో నాకు ఈ పదవి, రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారేమో. రఘురామ్ గారు, మళ్ళీ పాలిటిక్స్ దానికి ఇటు వస్తే, జగన్కి సంబంధించి షర్మిల కేసుకు జగన్ కొట్లాట ఇవన్నీ నడుస్తున్నాయి కదా, దీన్ని అంటే మీరు ముందు నుంచి వాళ్ళతో ఆ కుటుంబంతో కొంత సాన్నిహిత్యం అంటే నేను ఆ ఇష్యూలో అసలు నేను ఐ ఫీల్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో అసలు మాట్లాడటం అనేది తప్పు. నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్. అది అలా జరగటం ఏ ఫ్యామిలీలో అయినా సరే దురదృష్టం. అది ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళే సెటిల్ చేసుకోవాలి, వాళ్ళే సెటిల్ చేసుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు ఆఫర్ ఎనీ కామెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ సైడ్. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు గౌరవం, నాకు మంచి మిత్రులు. వారి కుటుంబంలో ఈ రకంగా కొట్లాట్లు అనేది దురదృష్టం. కానీ ఐ ఫీల్ బ్యాడ్. వివేక కేసుకు సంబంధించి అది కూడా మీ కేసు లాగే నడుస్తూ ఉంది. సో ఆ రోజు మీరు చూశారు, ఆ రోజు గొడ్డలపోటు ఆ కేసులో అవిశ్రాంత పోరాటం చేస్తున్న సునీతకి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీ రాజకీయాల్లో కొన్ని సర్కిల్లో వినిపిస్తుంది, చంద్రబాబు సెంట్రల్కి వెళ్ళిపోతారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు, ఇక్కడ మారుతాయి, లేదంటే ఇంకో కొత్త టీంలు రాబోతూ ఉన్నాయి, లోకేష్ సీఎం అవుతారు, ఇట్లాంటివి చర్చలు ఉన్నాయి. మీరు ఏమైనా దాని మీద కమెంట్ చేయాలని? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. బట్ ప్రస్తుతం ఈ పదవి దృష్ట్యా పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ డైలీ కార్యక్రమాలు పార్టీ సమావేశాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో నేనున్నా. పార్టీ నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్నా, ఆయన అక్కడున్నా, లోకేష్ గారు ఇక్కడున్నా అక్కడున్నా, పార్టీలో ఒక ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇంకొక ఆయన పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ. దే ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద పార్టీ. సో వీ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఎవరు ఎక్కడ ఉన్నా పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే పార్టీ మెయిన్ పిల్లర్ స్ట్రాంగ్గా ఉండాలి. రఘురామ్ గారు వ్యంగ్యంగా కొన్ని విషయాలు అంటే తగిలేయాల్సిన వాళ్ళకి తగిలేలాగా మాట్లాడడంలో దిట్ట. అందులో అందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అవును అనే అంటారు. సో అట్లాంటిది మీరు కొన్ని విషయాలలో జనసేనకు కావచ్చు, అంటే ఈ డిఎస్పీ సంబంధించిన ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక హోంశాఖకు సంబంధించి కావచ్చు, కొన్ని విషయాలు మీరు మాట్లాడినవి కొంత గ్యాప్ పెంచాయేమో అన్నటువంటి, అంటే పవన్కి మీకు అట్లాంటిది ఏమైనా ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే అక్కడక్కడ సమావేశాల్లో, ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం. మాకు ముందు నుంచి పరిచయం ఉంది, అంటే క్లోజ్ పరిచయం కాకపోయినా వాళ్ళ అన్నయ్య నేను చాలా క్లోజ్, చిరంజీవి గారు నేను చాలా క్లోజ్. ఈయనతో ఎవరికి ఎక్కువ చనువు ఉండదు పవన్ కళ్యాణ్ గారితో. బట్ నాకు ఉన్నంతలో వీఆర్ క్వైట్ క్లోజ్ అండ్ వీ హ్యావ్ మ్యూచువల్ రిగార్డ్, వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఐ కీప్ హిమ్ అట్ హై ఎస్టీమ్. నాకు ఆయన అంటే వ్యక్తిగా చాలా ఇష్టం, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఇంకా ఇష్టం, ఒక నటుడుగా ఇష్టం. సో కాబట్టి నాకు ఆయన అంటే అన్నీ ఇష్టాలే తప్ప ఏ యాంగిల్లో కూడా రవ్వంత అయిష్టం అన్నది కూడా లేదు. డిఎస్పీ ఇష్యూలో నేను అన్నదేంటి, ఆయనకి ఎవరో చెప్పారు, ప్రాక్టికల్గా నేను చూశాను, ఆయనకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను.
అని అన్నాను అంతే. అది నా ఒపీనియన్ చెప్పడం కూడా తప్పు అంటే దానికి నేను ఒప్పుకోను. ఆయన అంటే గౌరవం ఉండటం వేరు. అక్కడ నేను ఒపీనియన్ చెప్పింది ఏంటి, డిఎస్పి మీద ఒపీనియన్ చెప్పాను, కళ్యాణ్ గారి మీద కాదు. అదే నాకు తెలిసినంత వరకు ఇతను డ్యూటీ సక్రమంగా చేస్తున్నాడు అని నేను చెప్పాను. ఆయనకి ఎవరైనా వేరేగా చెప్పుండొచ్చు అన్న, అంతే. ఎవరైనా ఒకళ్ళ మీద కామెంట్ చేశారనుకోండి, కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే, ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు అనుకోండి, తెలిసినప్పుడు అతను చెడ్డవాడైతే కళ్యాణ్ గారు చెప్పినట్టు అతను చెడ్డవాడు, మంచివాడు అనుకోండి, ఏమో ఈ విషయంలో రాంగ్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది, ఇతను మంచివాడు అని నాకున్న ఒపీనియన్ని నేను ఎక్స్ప్రెస్ చేయటమే తప్పు అంటే అది కరెక్ట్ కాదు. ఫైనల్గా సార్, అంటే మొన్న మీ కోడి పందాలు ఇవన్నీ ఎంత ఇష్టమో నేను మీరు అధికారంలో లేనప్పుడు అంటే ఎంపీ ఎమ్మెల్యే పదవి లేనప్పుడు కూడా మీరు పోరాటం కోర్టుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ల కోసం నేను చూశాను మేము దగ్గర నుంచి. సో నేనేం అడుగుతున్నాను అని అంటే, అట్లాంటి మీరు మొన్న సంక్రాంతి అప్పుడు పాటలు కూడా కనపడ్డారు. సో పైగా మీ భాష, మీ ఉచ్చారణ తెలుగు స్పష్టంగా వస్తాయి కదా. సో సినిమాలకు సంబంధించి మీరు పాటలు కనపడ్డ తర్వాత ఈయన గెస్ట్ రోల్స్, పైగా మొన్న మీరు అసెంబ్లీ సాంస్కృతిక పోటీల్లో మీ డైలాగ్ డెలివరీ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత రాజుగారికి కూడా సినిమా మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో అనేటువంటిది ఒక అభిప్రాయం బయట ఉంది. సినిమా ఇండస్ట్రీకి నా అంత దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంత క్లోజ్ నాకు సినిమా ఇండస్ట్రీ. హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లిరిసిస్టులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు. ఐఎమ్ నెక్ డీప్ విత్ ఫిలిం పర్సనాలిటీస్ యాజ్ ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఒక సినిమా తీయటం కానీ, యాక్ట్ చేయాలని కానీ ఆ ఆలోచన ఎప్పుడు పెట్టుకోను. తీయమని ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు మొన్న కలిసి చేద్దాం, నీకు ఎంత నాలెడ్జ్ ఉందని టాప్ హూ ఇస్ హూ అడిగారు. యాక్ట్ చేయమని కూడా చాలామంది, ఏదో వేషాలు, హీరో వేషాలు కాదనుకోండి, మంచి వేషాలు ఏమన్నారు. బట్ నేను ఆ ఇండస్ట్రీకి ఎంత దగ్గరగా ఉంటానో అంత దూరంగా ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది రఘురామ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.